పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమైయుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు నీతి గలవాడెవరో, దుర్మార్గులెవరో, దేవుని సేవించు వారెవరో, ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి స్తోత్రం. మీ నామ మహిమార్థమై మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మిమ్మును మేము సేవించి స్తుతించి మ్రొక్కి కొనియాడి మహిమపరచునట్లు మమ్మను మీరు సిద్ధపరిచిన విధానము కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, సమస్తమునకు ఆది సంభూతుడా, ఆధారభూతుడా, మమ్మునేలు మా రాజా, మీ ఘననామానికి స్తోత్రం. అన్ని విషయాల్లో మీరు కృప చూపుచు మా పట్ల విడువక ఎడబాయక మేలు చేస్తూ ఉన్నందుల కొరకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ గ్రంథములో యెహోవా యందు భయభక్తులు గలవారు మాటలాడుకొనుచుండగా ఆయన గ్రంథమును తీసుకొని వ్రాస్తున్నట్లు మనము చూస్తాం. యెహోవా యందు భయభక్తులు గల వారి మాటలు అని 16-17 వచనాలు విన్నాం. నిజమే, యెహోవా యందు భయభక్తులు గలవారు. ఒకటి, యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు ప్రారంభమును, మతమునకు మూలమునై ఉన్నవి. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు ప్రారంభము, మతమునకు మూలమునై ఉన్నవి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుడి అనగా ఏంటంటే దేవుని మహిమను సన్మానించుట. దేవుని మహిమను సన్మానించుట, ఆయన అధికారమునకు లోబడుట, తాము తలంచిన వాటి అందును తాము మాట్లాడు వాటి అందును దేవునికి సమ్మతముగా ప్రవర్తించుట. దేవునికి వ్యతిరేకముగా గర్వపు మాటలు మాట్లాడరు. ప్రతి తరమునందు దేవుని యందు భయభక్తులు గలవారు కొద్దిమందే ఉన్నారు. ఏ తరములో గాని ఎక్కడో అరాకొర. అందరూ కూడా ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకంగా గర్వపు మాటలు మాట్లాడేవారుగానే కనపడతా ఉన్నారు. ఇక రెండవది, దేవుని నామమును ఎరిగిన వారు. ఆ గ్రామంపై గాని ఆ వ్యక్తులపై గాని సర్వదా తమ తలంపుల యందు స్మరించుచు ధ్యానము చేయుచు ఉండాలి. సదా ధ్యానించుట వలన
దేవునితో సహవాసము చేయుటకు మిక్కిలి తోడ్పడే కార్యం. ఇక మూడవది, తాము భయభక్తులు గల దేవుని గూర్చి ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. హృదయము నిండి ఉండుట వలన నోరు మాట్లాడును. నిజమే, వారి హృదయములు దేవుని యందు నిలిచి ఉండెను. దేవుని యందు భయభక్తులు కలిగి వారు ఏకముగా అందరూ కలిసి ఉండిరి. అందరితోనూ ఒకరితో ఒకరు సహవాసము కలిగి ఉండిరి. పరిశుద్ధత యందును భక్తి యందును విశ్వాసమందును పెంపొందునట్లు ఒకరితో ఒకరు ప్రేమతో సంభాషించుకొనిరి. ఇలాగున 3 వర్గాల వారు ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. కొందరు భయభక్తులు కలిగి దేవుణ్ణి సన్మానించేవారు, కొందరు దేవునికి వ్యతిరేకంగా గర్వపు మాటలు మాట్లాడేవారు వారి మధ్యలో ఉన్న, మరికొందరు దేవుని సదా ధ్యానించేవారు ఉంటారు. అంటే ఒకటి, దేవుని మహిమను సన్మానించేవారు. 2, దేవుని ధ్యానించేవారు. 3, దేవుని అందలి భయభక్తులను గూర్చి మాట్లాడుకునేవారు. ఇలా ఈజీ మెథడ్లో రాసుకోండి. దేవుని మహిమను సన్మానించేవారు. 2, సదా దేవుని ధ్యానిస్తూ ఆయనతో సహవాసం చేసేవారు. 3, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను గురించి మాట్లాడుకునేవారు. ఇక 17వ వచనానికి వచ్చేసరికి ఏమన్నాడు? నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమైందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో తేటగా చెప్తా ఉన్నాడు. దేవుడు వారిని ఎలాగున అంగీకరించారో ఆ సంగతులు చెప్తా ఉన్నారు. ఏమన్నారు? వారు యెహోవా యొక్క స్వకీయ సాంపాద్యమై ఉందురు అన్నాడు. వారట దేవుని యందుల భయభక్తులు కలిగిన వారు యెహోవా యొక్క స్వకీయ సాంపాద్యం. న్యాయ తీర్పు దినము వచ్చినప్పుడు వారు ఆయన కాపుదల క్రింద యుందురు. ఎంత గొప్ప మాట అండి! న్యాయ తీర్పు దినము వచ్చినప్పుడు వారు ఆయన కాపుదల కింద ఉంటారు. తండ్రి తన కుమారుని కనికరించునట్లు వారిని కనికరిస్తాడు. ఇదెంత గొప్ప మాట! నేను నియమింపబోవు దినము రాగా, నేను జరిగించు దినము రాగా అనియు మరి ఒక రచన ఉన్నది. దేవుడు నియమించిన దినమునందు క్రియల యందు నెరవేరును. కీర్తన 22:31 పోలిస్తే మనకు అర్థమవుద్ది. 22:31, యెషయా గ్రంథం 44:23, యెషయా గ్రంథం 44:23, 48:11, 48:11, ఇర్మియా గ్రంథం 14:7, ఇర్మియా గ్రంథం 14:7, దానియేలు గ్రంథం 8:24, దానియేలు గ్రంథం 8:24. స్వకీయ సాంపాద్యం దేవుని ప్రత్యేకమైన నిధి. స్వకీయ సాంపాద్యం అంటే దేవుని ప్రత్యేకమైన నిధి. అనగా దేవుని యందు భయభక్తులు గలవారు
ఆయన సంపాదించుకొనిన ఆయన స్వంత సంపద అయి ఉన్నారు. అదండి దేవుని యందు భయభక్తులు గలవారంటే ఎవరు? ఆయన సంపాదించుకొనిన ఆయన స్వంత సంపద. ఆహా, ఎంత గొప్ప మాట అండి! వారు దేవుడు తన కొరకు చేసుకొను నగ లేక ఆభరణములై ఉన్నారు అని మరి ఒక రచన ఉన్నది. వారు దేవుని కొరకు చేసుకొనిన ఒక నగ లేక ఆభరణములు. ఇశ్రాయేలు వారు మొదటి నుండి దేవునికి ప్రత్యేకమైన జనాంగమై ఉన్నారని చెప్పబడింది. అవును కదండి? మొదట నుండి దేవునికి ప్రత్యేకమైన జనాంగమై ఉన్నారు. నిర్గమాకాండం 19:5, నిర్గమాకాండం 19:5, ద్వితీయోపదేశకాండం 7:6, ద్వితీయోపదేశకాండం 7:6, అలాగే 14:2, 14:2, 26:18, 26:18, అలాగే కీర్తన 1:5, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9, దుర్మార్గులు, అవినీతి పరులు, అపహాసకులు నిరాకరింపబడగా భయభక్తులు గలవారు మాత్రం దేవుని యొద్ద ఆయన ప్రత్యేకమైన సంపాద్యమై నిలుస్తారు. రేపు వారు కనికరమునకు గౌరవమునకు పాత్రులయుందురు. అంతే కదా మరి. బుద్ధి కలిగిన వారు ఎప్పుడైనా ఘనపరచబడతారు. చెడ్డవారెప్పుడు శిక్షించబడతారు. మనకు తెలిసిన సత్యమే. చెడ్డవారు శిక్షించబడతారు. బుద్ధి గలవారు, జ్ఞానము గలవారు ఘనపరచబడతారు, గౌరవించబడతారు. అవును కదండి? అవును. మలాకీ కాలములో ప్రజలు, యాజకులు తొలగిపోయిరి. యాజకులు, ప్రజలు తొలగిపోయిరి. మలాకి గ్రంథములో వర్ణించబడిన దినములు చెడ్డ దినాలే, చెడ్డ దినాలే. అందువల్లనే మలాకీకును మత్తయికు, మలాకీకి మత్తయి సువార్తకు మధ్య కాలములో ఏ దేవుని వ్రాయు ప్రవక్తలు లేకపోయారు. ఏ దేవుని వ్రాత వ్రాయలేకపోయారు. మరి పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఆకాశము మూసిపోయినట్టుంది. ఎందువల్ల? దేవుడు వారికి కరుణ చూపాలనుకున్నా దేవుని జనులు దేవుని మరిచిపోయారండి. దేవుని జనులు దేవుణ్ణి మర్చిపోయారు, చల్లారిపోయారు. ఇంకో మాటలో చెప్పాలంటే తప్పిపోయారు. మరో మాటలో చెప్పాలంటే దూరమైపోయారు. అన్న ఏ దేవుని గురించి అంటే ఏ దేవుని అంటే ఏ దేవుని గురించి అయినా ఆ దేవుడే లేడు, రోజుల్లో మనకు ఒక్కడే దేవుడు కదా. పూర్వకాలములో కొంతమంది విగ్రహాలను పెట్టుకున్నారు కదా, వాళ్ళే దేవుళ్ళు అనుకున్నారు కదా. ఓకే. వాళ్ళను గురించి కూడా ఆలోచన లేదు వీళ్ళకి. అందులో విశేషంగా మన సృష్టికర్త అయిన దేవుని గురించి అసలు లేకుండా పోయారు. అందువల్లనే ఏ ప్రవక్త వ్రాత వ్రాయలేదు కాబట్టి అప్పట్లో అప్రమాణిక గ్రంథాలనేవి పుట్టుకొచ్చాయి. అపోక్రిఫా బుక్స్ అంటారు వాడు. అంటే మనుషులు ఊహించి వ్రాసినటువంటివి. దానికి ఎవిడెన్సెస్ ఏమో ఉండవు, ఆధారాలు ఉండవు. కథలుగా రాస్తారు. జస్ట్ లైక్
సినిమా స్టోరీలు, అలాగుననే నోవెల్స్. ఇప్పుడేవో ఉన్నాయి కదండి, అంటారు సీరియల్స్, ఆ టైపులో అన్నమాట. ఇక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించడం, దైవ భయము లేకపోవడం. నిజమైన దేవుడు మన ప్రభువే. మరి ఆ రోజుల్లో కొంతమంది నిజమునకు దేవుళ్ళు కాని వారిని కూడా మ్రొక్కుతా ఉన్నారు కదా. అందువల్ల ఏ దేవుడు అనాల్సి వచ్చింది. ఓకేనండి. కాబట్టి చల్లారిపోయారు. అయినా కేవలం దేవుడు వారిని విసర్జించెనా? విసర్జించాడా? 400 సంవత్సరాలు మనం ఆలోచన చేస్తే అది అంధకార కాలం అన్నారు. అందుకే సైలెంట్ 3వ పీరియడ్. అధ్యాయం 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనం, తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు రాగా చిల్లంగి వారి మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను, ఇదిగో ఇక్కడ చూసారా, నాకు భయపడక వారి కూలి విషయములో కూలి వారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. మళ్ళా ఇక్కడ ఒక కనికరం, ఎక్కడి నుంచో వాత్సల్యం, ఎక్కడి నుంచో దయ, ఎక్కడి నుంచో కరుణ మళ్ళీ వచ్చినట్లేదా? అదే చీకటి కాలం అంటారు 400 ఏండ్లు, నిశ్శబ్ద కాలం అంటారు, లేక దైవ ప్రత్యక్షత లేని కాలం అంటారు, దైవ భయము లేని కాలం అంటారు. అసలు ఆ సమయములో ఏ దేవుడు లేదు ఎవరికి కూడా. దేవుని గురించిన చింత లేని కాలం అంటారు. మనం క్రొత్త నిబంధనలో చూస్తాం, ఆ దూత అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి ఆ నీళ్లు కదలించారని యోహాను సువార్త 5వ అధ్యాయం మనకు తెలుసు. ఆ దూత తానంతట తానే వచ్చాడా? రాలేదు. దేవుడే ఆయనను పంపాడు. గొప్ప మేలు కలిగనా? లేదు. ఆత్మీయము లేదు. మరి అనేకులకు లేదు. తొలిగా దిగిన వానికి మాత్రమే వచ్చింది. అవును కదండి. రక్షణయా? కాదు. మరేం జరిగింది? రోగ నివారణయే జరిగెను. అయినను దానిలో తేలిందేమనగా, దానిలో తేలిందేమనగా కేవలం దేవుడు తన పాత వారిని మరువలేదు అనేది తేలింది. ఏమండి? దేవుడు తన పాత వారిని మరువలేదు. రెండవ మాట, కేవలం వారిని విడిచిపెట్టలేదు. మరువలేదు, విడిచిపెట్టలేదు. దానికి గుర్తుగా ఆ దూత రావడమే గుర్తు. అంతే కదండి. ఆ దూత రావడమే గుర్తు. దేవుడు గొప్ప పని చేయలేకపోయినా ప్రశ్న వేసుకుంటే, ప్రజలైతే మొత్తానికి దేవునిని విసర్జించారు గనుక ప్రవచనము గాని దైవ ప్రత్యక్షత గాని లేదు. అయినను శేషం అనేది లేదా? ఉన్నది. దేవదూత దిగివచ్చుట ఉన్నది. కృపాశేషములనేవి వద్దా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో కృపాశేషం ప్రతి వాక్యములో కూడా కృపాశేషము వాక్యం ప్రతి యుగములో ఉన్నాయి. ప్రతి యుగములో ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే, ఒకటి
జలప్రళయము దినములలో 8 మంది కృపాశేషముగా బ్రతికారు. అవునా కాదు? ఎంతమంది బ్రతికారండి? కృపాశేషముగా 8 మంది బ్రతికారు. రెండవదిగా సొదొమ గొమొర్రాల నాశనములో శేషముగా లోతు వారు మిగిలిరి. వారితో కూడా సోయారు మిగిలిపోయింది. ఆదికాండం 19:22 చూస్తే మనకు అర్థమవుతుంది. సోయారు కూడా మిగిలింది. ఇక మూడవది ఆహాబు రాజు దినములు దుర్దినములే. ఆహాబు రాజు దినములు కూడా దుర్దినలే. ఎందుకంటే దూడ ఆరాధన సాగింది ఆ రోజుల్లో. ఆహాబు భార్య బయలు పూజను స్థాపించింది. ఆహాబు భార్య బయలు పూజను ఏం చేసిందండి? స్థాపించింది. ఆమె స్థాపించిన దానికి మొత్తానికి అందరూ లొంగిపోయారు గాని బయలుకు మోకాళ్ళునని 7,000 మంది కలరని ప్రభు గ్రంథములో వ్రాయించాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం. ఈ 7,000 మందిని ఏమంటారంటే కృపాశేషం అంటారు. జలప్రళయ సమయములో 8 మంది, సొదొమ గొమొర్రాల నాశనములో లోతు వారు, సోయారు వారు, ఆహాబు రాజు దినములలో 7,000 మంది, బయలునకు మోకాళ్ళునని వారు. అలాగే మలాకీ దినములు చెడ్డవే. ప్రవక్త లేడు, ఉజ్జీవము లేదు, ఆసక్తి లేదు, కానీ కృప సాగుచున్నది అనేది వాస్తవం. దాన్నే 3:16లో చెప్పబడినది, యెహోవా యందు భయభక్తులు గలవారున్నట్టు సూచించబడినది. అది కృపాశేషం. ఏమండి? వెరీ క్లియరా? ఇంకేం అర్థం కాలేదా? ఆ 400 సంవత్సరాల కాలములో దేవుని యందు భయభక్తులు గలవారు ఉన్నారు, అరాకొర ఉంచారు. అలాగే ఈరోజు కుటుంబం అన్నాక కుటుంబంలో అందరూ భక్తి లేకపోవచ్చు, కానీ ఒకరో ఇద్దరు భక్తి కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు సంఘాలకు, మందిరాలకు వచ్చే వాళ్ళందరూ భక్తి కలిగి ఉండకపోవచ్చు, అందులో కొందరైనా భక్తి కలిగి ఉంటారు. దాన్ని కృపాశేషం అంటారు. కృపాశేషం. యెహోవా యందు భయభక్తులు గల వారు ఉన్నట్టు సూచించబడిన సందర్భం మనము గమనిస్తాం. చుట్టూ భూమి ఎండిపోయిందండి, అయితే భయభక్తులు గల గుంపు పచ్చగానే ఉన్నది. చుట్టూ భూమి ఎండిపోయినా భయభక్తులు గల గుంపు పచ్చగానే ఉన్నది. చూడండి, మీరు బైబిల్ గ్రంథంలో ఇలా చెప్పుకుందామా? అబ్రహాముకు దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపును బట్టి ఆయన బయలుదేరి వస్తే మధ్యలో ఇష్మాయేలు, ఆ తర్వాత ఇస్సాకు. అతడు చెడ్డవాడుగా ఉన్నాడు, ఇస్సాకు మంచివాడు. అసలు ఇంకా పూర్వము నుండి మనం చెప్పుకుంటూ రావస్తే ఆదాముకు కయీను, హేబేలు. అవును కదండి? ఒకడు చెడ్డవాడు ఉంటే ఒకడు మంచివాడు ఉన్నాడు. అలాగునని నోవాహు, షేము, హాము, యాపేతు. హాము అనేవాడు ఎవరు? చెడ్డవాడు. ఇలా వరుసలో మనం చూస్తా వస్తే మంచివారున్నారు, వారిలో
చెడ్డవారు ఉన్నారు. మీరు ప్రారంభము నుండి చూస్తూ రండి. ఒక్కొక్క వరుస మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇక ఆ వరుస అంతా ఇప్పుడు మీకు మీరుగానే ఆలోచన చేయండి. కనుక యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ కృప ఉన్నట్లుగా, చుట్టూ భూమి ఎండిపోయింది, అయితే భయభక్తులు గలవారు వారి గుంపు పచ్చగానే ఉంది అని చెప్పడానికి అవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఇక ఆరంభమందు శరీరమును బట్టి క్రీస్తు యూదులలో జన్మించాడు. ఆరంభమందు ఆయన శిష్యులు యూదులే. ఆరంభమందు నమ్మిన వారు మొత్తానికి యూదులే. అసలు వారు ప్రసంగిస్తే యూదులకే ప్రసంగించిరి అని అపోస్తల కార్యాలు 11:19 చూస్తాం. వారు ప్రసంగిస్తే ఎవరికి ప్రసంగించారు? యూదులకే ప్రసంగించారు. అవును, అన్యులకు చోటు లేనట్టు తేలిపోయింది వారి ప్రసంగాలను బట్టి చూస్తే. అయితే క్రమక్రమేణా సంభవించిందేమి? ఏ జనాంగములో ఆరంభమందు సువార్త మ్రోగెనో ఆ జనమే ఇప్పుడు దానికి బద్ధ శత్రువులై ఉన్నారు. అవునా కాదా? రోమాపత్రిక 11:28 చదవండి. ఏ జనాంగమందు క్రీస్తు పేరు ఘనపరచెనో ఆ జనులే క్రీస్తుకు దూరమైపోయి ఉన్నారు. అయినను రోమాపత్రిక 11:5 ప్రకారం, రోమాపత్రిక 11:5 ప్రకారం ఇప్పుడు యూదులలో సహితం కృప యొక్క ఏర్పాటు చొప్పున ఏం మిగిలింది చెప్పండి? కృప యొక్క ఏర్పాటును బట్టి ఏం మిగిలింది? కృపాశేషము. శేషము మిగిలింది. శేషము మిగిలింది. అప్పటి కాలమందు అట్టి వారుండిరి. ఆహాబు దినములలోను, నోవాహు దినములలోను, మలాకీ దినములలోను, నేడు కూడా కృపాసహితం అనేది సాగుతూనే ఉంది. ఆరంభ దినాల నుండి కూడా ఈ కృపాశేషం అనేది కొనసాగుతూనే వస్తుంది. అందుకే అధైర్యపడకండి. రోమాపత్రిక 11:5 ప్రకారం అప్పటి కాలం అనే దానికి ఇప్పటి కాలం అని చదవండి. అప్పటి కాలం అనే దానికి ఇప్పుడు మనం ఏమని చదవాలి? ఇప్పటి కాలం, ద ప్రజెంట్ టైం. అవును, ఇప్పటి దినములలో యూదులలో క్రీస్తును నమ్మిన వారు గలరు. ఇప్పటి కాలములో యూదులలో క్రీస్తును నమ్మిన వారు కూడా ఉన్నారు. అందరూ నమ్మని వారుగా లేరు. సత్యమనే లేక శేషమనే సత్యం మనము గమనిస్తూ రావచ్చు. ఆ విషయాలు మనం ఒక్కొక్కటిగా వినాల్సి వస్తే ఒక 7 విషయాలు. ఒకటి, చక్కగా రాసుకోండి, నెమ్మదిగా చెప్తా. ఒకటి, ఆ శేషమే మలాకీ దినములలో నుండెను. ఆ శేషమే మలాకీ దినములలో ఉండెను. 2, వారెవరు? యూదులే గాని వారిని విడిచిపెట్టక ఆ చెడు దినములలో సైతం యెహోవా యందు భయభక్తులను పెంచుకొనిరి. ఆ చెడు దినములలో సైతం యెహోవా యందు భయభక్తులను పెంచుకొనిరి. 3, వారు ఒకరితో ఒకరు కలుసుకొనిరి. ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. హెబ్రీ 10:25 కూడా చదివితే దీనిలో కూడా మనము చక్కని సత్యాన్ని గుర్తించవచ్చు. ఈ దినములు చెడ్డ దినములే గాని
నమ్మిన వారు ఈ దినములు చెడ్డ దినములే గాని నమ్మిన వారు క్రీస్తును నమ్మిన వారితో కలిసి రావలెను. అంటే ఒకరి విశ్వాసము ఒకరికి సహాయముగా ఉన్నది. ఒకరి విశ్వాసము ఒకరికి సహాయముగా ఉన్నది. ఇక 4వది, ప్రభువు ఆలకించి వారి మాటలు విని పుస్తకములో వ్రాసెను. ప్రభు ఆలకించి వారి మాటలు విని పుస్తకములో వ్రాసెను. అవును, ఇహలోకములో జరిగే భక్తుల సంభాషణ, ఇహలోకములో జరిగే భక్తుల సంభాషణ పరమందు గమనమగుచున్నది. పరమందు గమనమగుచున్నది. పరమందు గమనమగుచున్నది. అందులో ఒకటి జీవగ్రంథం. జీవగ్రంథం వారి మాటలు పుస్తకములో వ్రాశారు కదా, అది జీవగ్రంథం. ప్రకటన 3:5. అది గొర్రెపిల్ల గ్రంథమని ప్రకటన 3:8లో పిలువబడుతుంది. జీవగ్రంథం 3:5, అది గొర్రెపిల్ల గ్రంథం. ప్రకటన 13:8. రెండవది, ఆ పుస్తకానికి ఉన్న రెండవ పేరు భక్తులు సేవయందు కార్చే కన్నీళ్ల పుస్తకం. భక్తులు సేవయందు కార్చే కన్నీళ్ల పుస్తకం. కీర్తన 56:8. 3, యుద్ధ పుస్తకం అనగా యాషారు గ్రంథం. యుద్ధ పుస్తకం, యాషారు గ్రంథం. కీర్తన 56:8. 56:8. యుద్ధ పుస్తకం అనగా యాషారు గ్రంథం. యెహోషువ 10:12. రెండు సము 1 17 18. రెండు సము 1 17 18. 4, తీర్పు గ్రంథం. తీర్పు గ్రంథం 149:9. 149:9. విధింపబడిన తీర్పు పాత భాషలో వ్రాయబడినదేమనగా, విధింపబడిన తీర్పు పాత భాషలో వ్రాయబడినదేమనగా, వ్రాయబడిన తీర్పు దినము వచ్చినది. వ్రాయబడిన తీర్పు దినము వచ్చినది. తీర్పు దినము వచ్చినది. 5, మహాశ్రమ కాలమందు తప్పింపబడుటకు, మహాశ్రమ కాలమందు తప్పింపబడుటకు వ్రాయబడిన వారి గ్రంథము. మహాశ్రమ కాలమందు తప్పింపబడుటకు వ్రాయబడిన వారి గ్రంథం. దానియేలు 12:1. దానియేలు 12:1. 6, భక్తుల దినములు లేక దినచర్య గ్రంథం.
భక్తుల దినములు లేక దినచర్య గ్రంథం. కీర్తన 1:9, 16. కీర్తన 1:9, 16. 7. మలాకి 3:16లో వ్రాసినట్లు అన్న కీర్తన 1:9. సారీ 1:3. ఓ 16 లేదు కదా అక్కడ. సారీ. మనం చేసే పని దినచర్య. నీతిమంతుల సభ ఉందో చూసారా? 5లో 1:5. 5. 1, 5, 6. వీరి మార్గము గాని వీరి చర్యలు గాని వ్రాయబడింది. సారీ అండి. రైట్. మలాకి 3:16లో వ్రాసినట్లు భక్తులు ప్రభువును గూర్చి తలంచి చెప్పుకొను చర్చ జ్ఞాపక గ్రంథం. అవును, నమ్మిన తరువాత మా దినములు గాని మా సంభాషణ గాని మా చర్చలు గాని వ్యర్థముగా ఉండవు. ఒక దినము ప్రేమ తీర్పు కొరకు మన ఎదుటికి తేబడుచును. ఒక దినము ప్రేమ తీర్పు కొరకు మన ఎదుటికి తేబడుచు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మలాకి 3:17. మలాకి 3:17. కొన్ని సంగతులు మిగిలి ఉన్నవి, ఒక దినము వచ్చుచున్నది అన్నాడు కదా. నేను నియమింపబోవు దినము అని దానికి పేరు. ఆ దినము కృపాశేషమునకు చెందిన వారు 3 దీవెనలు పొందుతారు. ఆ దినము కృపాశేషమునకు చెందినవారు 3 దీవెనలు పొందుతారు. ఆ 3 దీవెనలు ఏమిటనేది తర్వాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు పొందే దీవెనలు కొన్ని ఉన్నాయి. వాటిని మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపించుకునండి. ప్రభువా, ఈ దుర్దినాలలో, ఈ చెడ్డ దినాలలో మమ్మను శేషముగా మీ అందు భయభక్తులు గలవారిగా ఉంచినందుకు స్తోత్రం.
ఇంకా అనేకులు మీ కొరకు నమ్మకస్తులు కావాలనని ఈ మా చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీ సహాయం ఇచ్చి నడిపించొచ్చు మేలు చేస్తూ ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీ నామానికి చెల్లించుచు అన్ని విషయాలలో ఎల్లవేళలా మీ కనికరమును మాపైన ఉంచి కాపాడమని వేడుకుంటూ మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి నీలమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,